స్టవ్ ఆన్ చేయకుండా వంట ఎవరు చేయరండి. అలాంటిది మేము చేసాము అనమాట. ఒకరైతే ఓకే, ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఫన్నీ వీడియో అండి. హే అక్క, ఏంటి స్పెషల్ ఈరోజు? చూడు ఏంటి, ఫిష్. వావ్, ఫిష్ కర్రీ. ఈ టైంలో ఫిష్ కర్రీనా? అంటే ఇంకా ఇప్పుడు చేసుకొని మనం పొద్దున్నే దోశ ఫిష్ కర్రీ అనేది తినాలి కదా, సూపర్ కాంబినేషన్ కదా, అందుకనేసి. ఓకే. కన్ను కావాలండి మీకు ఎవరికన్నా? ఫిష్ కన్ను. సుమా తింటావా? నో. హాయ్ ఫ్రెండ్స్, నంద్యాలకు వచ్చినానండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. అందుకనేసి ఇంకా ఫిష్ కర్రీ అనమాట. వచ్చేటప్పుడు నేను ఫిష్ తీసుకొని వచ్చేసాను, ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నానండి. మొత్తం ఇంకా ఫిష్ వేసేసుకున్నా అండి. మామూలు చేపల పులుసే ఫ్రెండ్స్, సింపుల్గానే అనమాట. ఏం మసాలా అనేది లేకుండా సింపుల్ ప్రాసెస్లో చేపలు వేసేసుకున్నా. కారం పొడి అండి, పసుపు అనేది తిరువాతలోనే వేసేస్తా కదా ఫ్రెండ్స్, అందుకు 4 స్పూన్స్ వేసిన. రెడ్గా ఉంది కదా కారం పొడి అనేది. కారం వేస్తాను, ఇంకా సాల్ట్ కదా ఫ్రెండ్స్. ఏంటి స్పెషల్ అన్నా? సండే కాదండి, ఈరోజు ట్యూస్డేనే. భాస్కర్ది బర్త్డే. భాస్కర్ అంటే మా బ్రదర్ అండి, బర్త్డే అనేసి అందరం మీట్ అవుదాం అనేసి మీట్ అయ్యాం ఫ్రెండ్స్. అందుకనేసి స్పెషల్ అనమాట. ఫిష్ డ్యాన్స్ వేపిస్తామా? ఇందాక మీతో మాటల్లో పడి తొందరలో గంట పెట్టేశాను కలబెట్టేటట్లుగానే, కానీ కలబెట్టకూడదు కదా ఫిష్కి. ఇట్లా ఇంకా బ్రేక్ డ్యాన్స్ అనమాట. ఒక 2 మినిట్స్ అట్లే పెట్టేస్తే మొత్తం కలిసిపోతుందండి. ఇంకొకసారి బ్రేక్ డ్యాన్స్ అండి. ఈ ఫిష్ బ్రేక్ డాన్స్ ఫిష్ వేయాలా, నువ్వు వేయాలా? ఫిషే వేయాలి. నువ్వు కూడా దాంతో పాటు. ఎందుకంటే అది స్టవ్ మీద ఉంది కాబట్టి సుమా, మనము స్టవ్ మీద బ్రేక్ డ్యాన్స్ వేయలేము కదా, ఎట్లా వేస్తాం సుమా? ఫిష్ అక్క ఇది. గోల్డ్ ఫిష్. గోల్డ్ ఇది? గోల్డ్ ఎట్లుంటుంది? మన షాప్లో ఉంది కదా, చాలే. అజయ్ ఇస్తున్నారండి, మసీద్ దగ్గరలోనే ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చింతపండు పులుసు ఫ్రెండ్స్. ఇంత ఫాస్ట్గా ఇది చింతపండు అనేది నానింది అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరికి తెలిసిన టిప్ అనమాట. హాట్ వాటర్లో వేయడమే చింతపండుని. అందుకే చూడండి ఎంత బాగా అనేది వచ్చేస్తూ ఉందో. వచ్చేయడం కాదు, అది పిచ్చలు కూడా ఎగురుతూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఇట్లా మొత్తం. ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర అండి, వేయించి మిక్సీకి కొట్టిన పౌడరు. నేను ఇందాక అనుకోకుండా తీసేస్తున్నామండి వీడియో అనేది. అనుకోయింటే ముందే మొత్తం ప్రాసెస్ అనేది చెప్పేదాన్ని. మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ బ్రేక్ డాన్స్ అంట ఫ్రెండ్స్. ఫిష్ చేస్తుందో మా అక్క చేస్తుందో అర్థం కావట్లేదు. ఇద్దరం చేయాలి కదా, దాంతోపాటు నేను కూడా షేక్ అవుతూ ఉంటానండి. చూడండి మొత్తం కలిసిపోయింది. మొత్తం ఇట్లా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అండి. మొత్తం ఇది వేసుకుంటానే మళ్ళీ ఇంకొకసారి అన్నీ పట్టాలి కదా ముక్కకు. ఏ గోల్డ్ ఫిష్ వండు, అట్లా వండిపో కొద్దిసేపు. ఓకే, కలిసిపోయిందండి. అన్ని కూరల కన్నా ఫాస్ట్గా అయ్యే కర్రీ ఏది అంటారా? ఫిష్ కర్రీనే అనమాట. చేపల పులుసు సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. అన్నిటికంటే బాగా స్మెల్ వచ్చే కర్రీ ఏది అంటారా? సుమా ఫ్రెండ్స్, మా చెల్లెలు అనమాట. చూడండి ఎట్లా మాట్లాడుతుందో. స్మెల్ వచ్చేది కూడా అదే అంట. మూత పెట్టొద్దండి ఫ్రెండ్స్, మూత అస్సలు పెట్టుకోవద్దండి. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మూత పెట్టండి. వదినా
అది ఉడికేంత వరకు బాయ్ ఫ్రెండ్స్. అవులే. చూడండి ఫ్రెండ్స్, మా అక్క చేసిన వంట మంట లేకుండా వంట చేస్తుంది. ఏమైంది గ్యాస్ అసలు? ఓయమ్మో, ఇది షేక్ చేయడంలో ఆఫ్ అయిపోయిందేమో. ఓయమ్మా, ఏమన్నా అసలు ఇది బ్రేక్ డాన్స్ ఏమో కానీ స్టవ్ ఆఫ్ అయిపోయి మనం చూసుకోకుండా ఉన్నాం. ఎట్లా చూసినావు నువ్వు? ఇట్లా కింద వంట చేస్తాను కింద ఒక్కరు వంట చేస్తే ఆచితూచి వంట చేయడం పర్ఫెక్ట్ చేస్తారు. 2-3 వంట చేస్తే ఇట్లే ఉంటుందేమో అండి. స్టవ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు ఫ్రెండ్స్ అసలు. ఫ్రెండ్స్, వదిన మరదళ్ళు కలిసి మంట పెట్టకుండా వంట చేస్తున్నారు. నేర్చుకున్నాను. ఇవి వచ్చేసి ఫిష్ రోస్ట్ కండి. ఇంకా మీకు తెలిసిందే కదా, ఒకే ఐటమ్ అనేది తినలేము కదా ఫ్రెండ్స్. కర్రీ కూడా అంత అనేది అయిపోదు కదా, అందుకు సుమా ఫేవరెట్ అనమాట ఫిష్ రోస్ట్ అనేది. అందుకనేసి సుమా ఇప్పుడే తింటావా, మార్నింగ్ తింటావా? ఇప్పుడేనా? డన్నా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బబుల్స్ అంతా వస్తున్నాయి కదా, ఒకసారి ఇట్లా మళ్ళీ షేక్ చేసుకుందామండి. చిన్నగా షేక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక బ్రేక్ డాన్స్ వీడియో అని ఎక్సైట్మెంట్తో చెప్తా ఉంటే స్టవ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అందుకనేసి చూసుకుందాం ఈసారి. మంట పెట్టకుండా కర్రీ అనేది నేనేమో నిజంగానే అసలు చూసుకోలేదండి. ఇట్లా ఇంకొకసారి మొత్తం ఇట్లా షేక్ చేసిన తర్వాత అట్లా పెట్టేయాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అనమాట కుక్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ అనకూడదు దీన్ని, చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్ కరివేపాకు. ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఎవరైనా కానీ అప్పటికప్పుడు అట్లా ఏమంటారు దీన్ని, కొమ్మలు కాదు, అట్లా తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చి వేసేయడమే. ఇంకా రెమ్మలు వీకు సిమ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకా ఒక 5 మినిట్స్ అండి, అంతే రెడీ అయిపోయిందండి చేపల పులుసు అనేది. మొన్న నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్, అది మామిడికాయ చేపల పులుసు అండి. ఇది నార్మల్ చేపల పులుసు అనమాట. మామిడికాయ అనేది వేయలేదు, చేపల పులుసు ఇది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. నో కెమెరా. అస్సలు అనుకోలేదండి మా చెల్లెలు వీడియో తీస్తుంది అని. తనేదో వీడియో కాల్ మాట్లాడుతుంది అనుకున్న తప్ప వీడియో తీస్తుంది అనుకోలేదు. అందుకే మధ్యలో జాయిన్ అయిందండి వీడియో అనేది.